టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి నియమించబడ్డాడంట. సిలబస్ను మార్చాల్సిన అవసరం ఏమున్నది? 2014లో తెలంగాణ వచ్చింది. 11 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారిళ్ళు? ఎంతమందికి జాబ్లు వచ్చినాయి? ఎంతమంది జీవితాలు మార్పు చెందినాయి? మీరు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు చేస్తా అంటున్నారు. మా పరిస్థితులు ఏం మారలే కదా, మేము అలానే నిరుద్యోగులుగానే ఉన్నాం కదా. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నాం కదా. మా జీవితాల్లో మాత్రం ఏం మార్పు లేదు కదా. సిలబస్ వచ్చి 10 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా సిలబస్ను మారుస్తామంటున్నారు. బట్ మా జీవితాలు ఏం మారలేదు. అదెందుకు అర్థమవుతలేదు మీకు? అప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నాం. ఈ గవర్నమెంట్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఏమైంది? వాటి మీద ఆలోచించండి. ఆ నిరుద్యోగ భృతి మీద ఆలోచించండి. త్వరలో ఉద్యోగాలు వస్తాయి, ఇంకెప్పుడు వస్తాయి? ఈ సిలబస్ మార్పు చేయడం వల్ల కొత్త వాళ్ళకంటే పాత వాళ్ళకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటే, వాళ్ళు కేవలం దీని మీద ఆధారపడలేదు. ఇటు మ్యారేజ్ చేసుకొని అటు ఏదో ఒక ప్రైవేట్ జాబా బిజినెస్సా చేసుకుంటున్నారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు 3-4 మంత్స్ మళ్ళీ వాటినన్నింటినీ పక్కన పెట్టి మళ్ళీ కష్టపడుతున్నారు. పాత సిలబసే కాబట్టి వాళ్ళు ఈజీగా 4-5 మంత్స్లో దాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు. మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఏజ్ ఉందనే ఉద్దేశంతో మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రయత్నిస్తారు కూడా. మీరు సిలబస్ మార్పు చేయడం వల్ల మళ్ళీ కొత్త పుస్తకాలు తీసుకోవాలి, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని పిల్లలుండి ఇటు ఏదో ఒక జాబ్ లేనిది ఇల్లు గడవని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మీరు సిలబస్లు చేస్తే వాళ్ళు మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదవలేరు కదా. ఒక్కసారి మా నిరుద్యోగుల తరపున ఆలోచించండి. సిలబస్ను మార్పు చేసే ఆలోచన అసలు పెట్టుకోకండి. ఇంటర్వ్యూలపై అధ్యయనం అంటున్నారు. ఇంటర్వ్యూలు అనేది పారదర్శకంగా లేవు కాబట్టే కదా వాటిని పక్కన పెట్టింది. మళ్ళీ ఇంటర్వ్యూల జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఉన్న సిలబస్సే చాలా హార్డ్గా ఉంది. ప్రతి సంవత్సరం కరెంట్ అఫైర్స్, ఎకానమీ, జాగ్రఫీ చేంజ్ అవుతూనే ఉంది. ఇంకెందుకండి మార్పులు? నాకు అర్థం కాదు. అసలు ఏ ఉద్దేశంతో మీరు సిలబస్ మార్పు చేద్దాం అనుకుంటున్నారో అర్థమవుతలేదు. కానీ దయచేసి నిరుద్యోగుల తరపున ఆలోచించి ఈ సిలబస్ మార్పులు చేయడాలు పక్కన పెట్టి ఉద్యోగాలు వేసే ఆలోచన చేయండి. 2 లక్షల ఉద్యోగాలు వేసే ఆలోచన చేయండి. నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన చేయండి. నిరుద్యోగులకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చే ఆలోచన చేయండి. రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చిళ్ళు. అలాంటివి తీసుకురండి. అలాంటివి తీసుకొచ్చి నిరుద్యోగుల కోసం ఏదైనా సహాయం చేయండి. అంతే తప్ప ఇట్లా సిలబస్ మార్చి మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు సిలబస్ మారిస్తే కొత్త వాళ్ళకి ఏం కాదు, కానీ ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే ఇబ్బంది. అర్థం చేసుకోండి. వాళ్ళు ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ ఇటు గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సిలబస్ చేంజ్ చేస్తే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తరపున ఆలోచించండి. గవర్నమెంట్కు నా రిక్వెస్ట్ ఒకటే, సిలబస్ అయితే మార్పు చేయకండి. ఈ ఇంటర్వ్యూలు పెట్టకండి. ఉన్న సిలబస్నే కంటిన్యూ చేయండి. మా మీద ఏమైనా ఆలోచన ఉంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. నిరుద్యోగ భృతి ఇచ్చే ప్రయత్నం చేయండి. రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్ప సిలబస్ మార్పులు, ఇంటర్వ్యూలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దయచేసి చెప్తున్నా.